तपाम्यहमहं वर्षं निगृह्णाम्युत्सृजामि च अमृतं चैव मृत्युश्च సదసచ్చాహమర్జున. ఓ అర్జున, సూర్యరూపంలో తాపాన్ని కలిగించేవాణ్ణి, సముద్రాల నుంచి నీటిని గ్రహించి వర్షరూపంలో మరలా వదిలేవాడిని, అమృతమును అనగా మృత్యువు లేనివాడిని, మృత్యువుని కూడా నేనే, శాశ్వతమైన సత్తును అశాశ్వతమైన అసత్తును కూడా నేనే. త్రైవిద్యా మాం సోమపాః పూతపాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్. ఋక్, సామ, యజుర్వేదములలో చెప్పబడిన సకామ కర్మలు అనగా కోరికల కోసం చేసే కర్మలు చేయువారు, సోమరసాపానము చేయువారు పాపరహితులై యజ్ఞాల ద్వారా నన్ను సేవించి స్వర్గప్రాప్తిని కోరుకుంటారు. అటువంటి పురుషులు తమ పుణ్యఫల రూపమైన స్వర్గలోకమును పొందుతారు. అచట దేవతల దివ్య భోగాలను అనుభవిస్తారు అనగా దేవతలు పొందే దివ్యమైన భోగాల్ని అనుభవిస్తారు. ఏప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. ఓ అర్జున, శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే, కానీ వారి పూజలు శాస్త్రపూర్వకమైనవి కావు అనగా అజ్ఞానముతో కూడినవి. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాతశ్చ్యవంతి తే. ఎట్లా అనగా సకల యజ్ఞాలకు భోక్తను అనగా స్వీకరించేవాడిని, తరువాత యజ్ఞాలకు స్వామిని కూడా నేనే. వారు నా పరమేశ్వర తత్వమును తెలుసుకోలేరు, కావున పతనమవుతారు అనగా పునర్జన్మని పొందుతారు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం. దేవతలను పూజించేవారు దేవలోకంలో చేరుతారు, పితరులను పూజించేవారు పితృలోకములకు వెళ్తారు, భూత ప్రేతములను అర్చించువారు భూతప్రేత రూపములను పొందుతారు. నన్ను ఆరాధించే భక్తులు నన్నే పొందుతారు. అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. నిర్మల బుద్ధితో నిష్కామ భావముతో పరమభక్తునిచే సమర్పింపబడిన పత్రమును గాని, పుష్పమును గాని, ఫలములు గాని, జలమును గాని నేను ప్రత్యక్షంగా స్వయంగా ప్రీతితో ఆరగిస్తాను. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఓ కౌంతేయ, నీవు ఆచరించు కర్మలను, తినడి ఆహారాన్ని, హోమము చేయు ద్రవ్యాన్ని, అర్పించు దానమును, ఆచరించే తపస్సును అన్నింటినీ నాకే అర్పించుము. శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఈ విధంగా సన్యాసయోగంలో స్థిరచిత్తుడవై అనగా అన్ని కర్మలను భగవంతుడనైన నాకే సమర్పించి శుభ అశుభరూప కర్మబంధముల నుండి ముక్తుడవయ్యదవు. తర్వాత నన్నే చేరగలవు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. నేను అన్ని ప్రాణులయందు సమాన భావముతో వ్యాపించి ఉందును. నాకు ప్రియమైన వాడు గాని అనగా ఇష్టమైన వాడు గాని ఇష్టం లేనివాడు గాని లేడు. కానీ నన్ను భక్తితో భజించేవారు నాయందే ఉంటారు, నేనును వారి యందు ప్రత్యక్షంగా ఉంటాను.
अपि चेत् सुदुराचारः भजते मामनन्यभाक् साधुरेव समन्तव्यः సమ్యగ్వ్యవసితో హి సహ. మిక్కిలి దురాచారుడైన అనన్య భక్తితో నన్ను భజిస్తే అతనిని సత్పురుషునిగానే భావింపదగును. ఎట్లా అనగా యథార్థముగా అతడు నిశ్చయబుద్ధి గలవాడు, అనగా పరమాత్మని సేవించుటతో సమానమైనది ఇంకొకటి లేదని గట్టిగా నిశ్చయించుకొన్నవాడు. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. కౌంతేయ, అటువంటి భక్తుడు శీఘ్రముగా ధర్మాత్ముడగును, శాశ్వతమైన పరమశాంతిని పొందును. నా భక్తుడెన్నడూ నష్టముకు గురికాడు అను విషయమును నిశ్చయముగా తెలుసుకొనుము. మాం హి పార్థవ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాంగతిం. ఓ అర్జున, స్త్రీ వైశ్య శూద్రులను అట్లే చండాలాది పాపయోనిల్లో జన్మను పొందినవారు నన్ను శరణు పొంది పరమగతినే పొందుతారు. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులను, రాజర్షులను, భక్తులను నన్ను శరణు పొందినచో వారు పరమపదమును చేరుదరని చెప్పాల్సిన పనియే లేదు. ఈ మానవ శరీరము క్షణభంగురము, సుఖరహితము, అయినను దుర్లభము, అనగా ఎన్నో జన్మల తర్వాత కానీ లభించడానికి వీలైంది కాదు. కనుక దీనిని పొంది నిరంతరం నన్నే భజింపుము. మన్మనాభవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మ అనమ్మత్పరాయణః. నాయందే మనస్సు కలవాడవు, నా భక్తుడవు, నన్నే పూజించేవాడవు, నాకే నమస్కరించేవాడవు అవు. ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి మత్పరాయణవై నన్నే పొందగలవు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగో నామ నవమోऽధ్యాయః.